ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ఎలా మరణించారు? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తొలుత ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన రైసీ హెలికాప్టర్ కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఒకరోజు తర్వాత రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో రైసీ మరికొందరు మృతి చెందారు. ప్రతికూల వాతావరణం కారణంగానే రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం గుర్తుకు తెస్తుంది. 2009లో ఏం జరిగింది? 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్లో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఏటీసీతో రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సంబంధాలు కోల్పోయింది. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్ కావడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రక్షణ శాఖకి చెందిన అధునాతన విమానాలు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. ఈ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సహా వ్యక్తిగత సిబ్బంది మృత్యువాత పడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇబ్రహీం రైసీ ఉపయోగించింది బెల్ హెలికాప్టర్లే. మే 19వ తేదీన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దు నుంచి తబ్రిజ్ పట్టణానికి బెల్ 212 హెలికాప్టర్లో బయలుదేరారు. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే ఈ హెలికాప్టర్ కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారులు అధ్యక్షుడి హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ మే 20న ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ను రెస్క్యూ టీం గుర్తించింది. 2009లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణించింది బెల్ 430 హెలికాప్టర్. ఈ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బెల్ టెక్స్ట్రాన్ కంపెనీ తయారు చేసింది. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా ప్రతికూల వాతావరణం కారణంగానే నల్లమల అడవుల్లో కూలిపోయింది. ఒకరోజు తర్వాత ఈ విషయాన్ని ఆర్మీ హెలికాప్టర్ గుర్తించింది. ఈ రెండు ప్రమాదాలు ఒకే రకంగా కనిపిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో ఈ రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత హెలికాప్టర్లు కుప్పకూలిపోయాయి.